లేక్ చూడండి అమ్మ, గడ్డ కట్టిన ఏంటండి లేక్. ఎంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ సిచ్యువేషన్ ఉంటే కానీ లేక్ గడ్డ కట్టదు అంటే లేక్ ఇలా గడ్డ కట్టింది. మనం ఎప్పుడూ చూడని యాక్ వంటి జంతువులు, చిన్న చిన్న ఆర్మీ బంకర్లు, ఆర్మీ క్యాంపులు చూస్తున్నప్పుడు ఈ 3 గంటల ప్రయాణ సమయాన్ని మనకు శ్రమ కాకుండా చేస్తాయి. ఈ హై ఆల్టిట్యూడ్ ఇప్పుడు పక్క నుంచి మాకు ఇప్పుడు ఒక ఏరోప్లేన్ వెళ్ళింది, జస్ట్ పక్క నుంచి వెళ్ళింది అంటే అంత హైట్లో ఉన్నాం. ఇండియన్ ఆర్మీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే తవాంగ్ టౌన్ దాటి 1 కిలోమీటర్ కూడా ముందుకు వెళ్ళలేం. 4 టైర్లకి చైనా వేస్తే కానీ వెళ్తున్నారు. చైనా వాళ్ళు ఎంటర్ అవ్వకుండా వీళ్ళు గస్తీ కాస్తూ ఉంటారు. దగ్గర 40 కిలోమీటర్స్ నుంచి మేము ఈ మౌంటైన్స్ మొత్తం ఈ మంచు కొండలన్నీ దాటుకొని ఇక్కడికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారంటే అక్కడ చూడండి పక్షులు భలే ఉన్నాయి, ఇవి అరుస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే డే 2 స్టార్ట్ అయింది. ఈరోజు మాధుర్ లేక్, బుమ్లా పాస్, ఇంకొక లేక్ ఏదో ఉందంట. అవన్నీ ఫ్రోజన్ స్టేట్లో ఉంటాయి. చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుంది అన్నది. ఇప్పుడైతే తవాంగ్లో ఫుల్ ఎండ కాస్తుంది కానీ 3 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. మొత్తం స్నో కేప్డ్ మౌంటైన్స్ అన్ని చుట్టుపక్కల. ఇక్కడ మా హోటల్లో కూడా చూడండి, ఇక్కడ కూడా ఫుల్ స్నో పడింది. నైట్ అయితే ఫుల్ స్నో. సో చూద్దాం అక్కడికి వెళ్ళి నెక్స్ట్. తవాంగ్ టౌన్ నుండి సంగ్స్టర్ లేక్ 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెళ్తున్న దారి మొత్తం మంచుతో కప్పబడిన దట్టమైన అడవుల గుండా సాగుతుంది. సాధారణంగా సముద్ర మట్టం నుండి 6000 అడుగుల ఎత్తులో ఉండే ప్రదేశాల్లో మంచు విపరీతంగా కురుస్తుంది. తవాంగ్ టౌన్ సముద్ర మట్టం నుండి 8700 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళబోయే సంగ్స్టర్ లేక్ ఆల్టిట్యూడ్ వచ్చేసి 12200 అడుగులు. ఆ ఆల్టిట్యూడ్లో మంచు ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తుంది. వెహికల్స్ జామ్ అయిపోయాయంట. ఫ్రంట్ చూడండి, వెహికల్స్ ఎలా జామ్ అయిపోయాయి స్నోలోని. చూడండి మొత్తం మంచి ఎలా ఉందో, వెహికల్స్ ఎలా చైన్లు వేసుకుని వెళ్తున్నారు వెహికల్స్కి. మామూలుగా లేదు, సరదా తీరిపోతుంది చలి. ఈ స్నో రోడ్స్లోని జర్నీ అనేది ఫస్ట్ టైం. ఎప్పుడు ఇంత స్నో ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇంత స్నో చూస్తున్నాను. ఈ హై ఆల్టిట్యూడ్ ఇప్పుడు పక్క నుంచి మాకు ఇప్పుడు ఒక ఏరోప్లేన్ వెళ్ళింది, జస్ట్ పక్క నుంచి వెళ్ళింది అంటే అంత హైట్లో ఉన్నాం. అంటే దగ్గర మనకి 4.5 కిలోమీటర్ హైట్లో ఆల్టిట్యూడ్లో ఉన్నాం. ఇంత హైట్లోని మంచు అసలు క్లైమేట్ ఇంకా అసలు ఉండలేకపోతున్నాం బయట కూడా. అంత చలి, ఎండ కాస్తుంది కాబట్టి కొద్దిగా ఓకే, కానీ ఈవినింగ్ టైంలో అయితే చచ్చిపోతారంట జనాలు. ఇక్కడ చాలామంది ప్రాబ్లం అవుతుందంట. ఆక్సిజన్ డెఫిషియన్సీస్ అవుతాయంట, మనకైతే అంత ఏం తెలియట్లేదు. వీళ్ళకి ఉంటుంది, కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్లో ఏముంటుంది, మొత్తం ఇంకా ఆక్సిజన్ ఫ్రీజింగ్ స్టేట్లో ఉంటుంది. స్నో కటింగ్ మిషన్ వచ్చింది, ఆర్మీ వాళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో నడుస్తుంది, కటింగ్ చేసుకుంటూ ఎగరేస్తుంది స్నోని. ఇండియన్ ఆర్మీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే తవాంగ్ టౌన్ దాటి 1 కిలోమీటర్ కూడా ముందుకు వెళ్ళలేం. అలాంటిది 50 కిలోమీటర్ల ముంచుదారి గుండా ప్రయాణంలో రోడ్ క్లియరెన్స్లో వాళ్ళు పడ్డ శ్రమ ప్రత్యక్షంగా చూశాను. రోడ్ ఎక్కడెక్కుతాయండి టైర్లు ఇవన్నీ, మామూలుగా లేదు. ఇదంతా చాలా కష్టం, టఫ్ కండిషన్స్, కానీ గ్రేట్ మజా అండి. ఛాన్స్ దొరికితే అస్సలు మిస్ అవ్వద్దు. తవాంగ్లో మాత్రం సూపర్. ఇది కుక్క చూడండి, మన సైడ్ ఉండే ఇలాంటి కుక్కలు, ఇక్కడ కుక్కలు కూడా జూలు కుక్కలే ఉంటాయి. ఇక్కడ ఆర్మీ వాళ్ళు మన మంచి గురించి చెప్తారు, చైన్లు వేసుకొని రండిరా బాబు అని చెప్పారు. అయినా కూడా ఒక్కరు కూడా చైన్లు లేకుండా వచ్చారు. ఎక్కే ఎక్కట్లేదు వెహికల్. 4 టైర్లకి చైనా వేస్తే కానీ వెళ్తున్నారు.
ఆర్మీ వాళ్ళు మాట వినకపోతే ఇలాగే ఉంటుంది. ఇలా టైర్లు గీసుకుంటూ వెళ్తున్నారు, వెనక వచ్చేస్తుంది. దాదాపు 2 గంటల సమయం తర్వాత రోడ్డు క్లియర్ అయింది. మంచుతో కప్పబడిన అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాల మధ్య సాగే ప్రయాణం మాత్రం ఒక కొత్త అనుభూతి. మనం వెళ్ళే దారిలో ఎన్నో చిన్న చిన్న సరస్సులు కనిపిస్తాయి. వాటిలో ఉండే నీరు మొత్తం గడ్డకట్టుకుపోయి ఉంటుంది. ఇక్కడ రాత్రి సమయాల్లో -10 డిగ్రీల్లో ఉంటుంది ఉష్ణోగ్రత. వీటన్నింటినీ దాటుకుంటూ పర్వతాల మీద సమతల ప్రాంతం నుండి ఒక్కసారి వచ్చిన దారిని తిరిగి చూస్తున్నప్పుడు మనసు ఒక్కసారిగా పులకరించిపోతుంది. మనం ఎప్పుడూ చూడని యాక్ వంటి జంతువులు, చిన్న చిన్న ఆర్మీ బంకర్లు, ఆర్మీ క్యాంపులు చూస్తున్నప్పుడు ఈ 3 గంటల ప్రయాణ సమయాన్ని మనకు శ్రమ కాకుండా చేస్తాయి. చివరగా చైనా బోర్డర్కి అత్యంత సమీపంలో ఉన్న సంగిస్టర్ లేక్కి రీచ్ అయ్యాము. చూసినా బ్యూటీనెస్ అండి. సంగిస్టర్ లేక్ మాత్రం నిజంగా గ్రేట్. వైట్ తప్పి మీకు ఏం కనిపించదు ఇక్కడ. అక్కడ చూస్తే ఫ్రోజన్ లేక్, అక్కడ చూసిన పక్షులు భలే ఉన్నాయి, ఇవే అరుస్తున్నాయి. ఈ సరస్సు ప్రత్యేకత ఏమిటంటే 1950ల కాలంలో వచ్చిన భారీ భూకంపం కారణంగా ఈ ప్రాంతం మారిపోయి కొండ చర్యల మధ్య నీరు చేరి ఈ సరస్సు ఏర్పడింది. కోయిలా అనే బాలీవుడ్ మూవీలో మాధురి దీక్షిత్ మీద ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేయడంతో ఇది మాధురి లేక్గా కూడా ఫేమస్ అయింది. అదృష్టం ఉండాలి ఇక్కడ రావాలంటే. నిజంగా ఎంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వచ్చినా ఇలా ఎంటర్ అవ్వరంట ఇందులోకి. ఎందుకంటే మీకు ఎప్పుడు ఎండ కాస్తేనే మనం కొద్దిగా అటు నుంచి ఆ హీటు ఈ చలికి మ్యాచ్ అవుతాయి. ఎవరు వచ్చినా ఇప్పుడు ఈరోజే ఇంతలాగా ఎండ కాస్తుందంట. మన అదృష్టం ఉండాలి కదా. ఎంత అదృష్టం ఉంటే మనకి ఇలాగ అవుతుంది. లేకపోతే ఈ లేక్ మీ ఫ్రోజన్ లేక్ మీద నడుస్తున్నాం చూడండి. ఇక్కడ ఎలా ఉంటున్నారా బాబు. ఇక్కడ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది ఇండియన్ ఆర్మీ. వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ దాకా అసలు రీచ్ అవ్వడానికి ఛాన్సే లేదు మాకు. గ్రేట్ నిజంగా. లేక్ చూడండి, అమ్మ గడ్డ కట్టిన ఏంటండి లేక్. ఎంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ సిచ్యువేషన్ ఉంటే కానీ లేక్ గడ్డగట్టదు. అంటే లేక్ ఇలా గడ్డ కట్టింది. నిజంగా ఎంత ఉంటుందని ఎక్స్పెక్టే చేయాల. నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడికి వచ్చి మాత్రం అసలు ఈ సంగిస్టర్ లేక్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. సూపర్ ఉంటాయి విజువల్స్ ఇక్కడ. డ్రోన్ ఫ్లై చేయడానికి చాలా ట్రై చేసాం కానీ ఆర్మీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. వద్దని బాబు వద్దని చాలా నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు డ్రోన్ ఫ్లై చేయొద్దని. ఏం చెప్తాం కదా, అంతలాగా అన్న తర్వాత కూడా మనం ఫ్లై చేస్తే బాగోదు కదా. మేము వచ్చినప్పుడు ఆర్మీ వాళ్ళని కూడా కలిసామండి ఇక్కడ. బట్ వీడియో వాళ్ళతో మాట్లాడినప్పుడు వీడియో అయితే పర్మిషన్ అవ్వలేదు. కానీ చాలాసేపు మాట్లాడాం. వాళ్ళైతే ఎన్ని చెప్పారంటే వాళ్ళకి వెళ్తున్నప్పుడు ఎక్స్ట్రీమ్ కూలింగ్ కండిషన్లో వాళ్ళకి కాళ్ళ దగ్గర మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్దంట. అక్కడికక్కడ కట్ చేసేస్తారంట. చాలామందికి అలాగే చేశారంట ఆర్మీ సోల్జర్స్కి. అక్కడిక్కడ కట్ చేసేసి ఇంకా వాళ్ళని ఇంటికి పంపించేస్తారంట. వాళ్ళకి ఇంకా అమౌంట్ అది ఇచ్చేసి పంపించేస్తారంట. అంత ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్లో ఇక్కడ ఈ బోర్డర్ ఏరియాలో చైనా వాళ్ళు ఎంటర్ అవ్వకుండా వీళ్ళకి గస్తీ కాస్తూ ఉంటారు. దగ్గర 40 కిలోమీటర్స్ నుంచి మేము ఈ మౌంటైన్స్ మొత్తం ఈ మంచు కొండలన్నీ దాటుకొని ఇక్కడికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారంటే ఇది ఇండియన్ టెరిటరీ. ఇది ఇండియన్ టెరిటరీ అవ్వడం వల్ల మనం రాకపోకలు జరిగితేనే కదా, మనుషులు ఇక్కడికి వస్తేనే కదా. అప్పుడు లేకపోతే వాళ్ళు క్యాప్చర్ చేసి పడదొప్పుతారు ఈ ఏరియా మొత్తాన్ని. అందుగురించే ఆర్మీ వాళ్ళు ఈ ఏరియాలోకి టూరిస్టులని అలౌ చేస్తున్నారు. వాళ్ళ డ్రైవర్స్ ఉంటారు, ఆ డ్రైవర్స్ తీసుకొస్తేనే మనం రాగలం. మనం ఓన్ వెహికల్స్లో బైక్స్ మీద అయితే ఇంపాసిబుల్ 100% ఇంపాసిబుల్. ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రమే. నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది ఈ సంగిస్టర్ లేక్, తవాంగ్లోని సంగిస్టర్ లేక్ అన్నది. అయితే వచ్చి ఆర్మీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో. మనం అక్కడ ఉండి ఇది లేదు, ఈ జాబ్ బాగాలేదు, ఆ జాబ్ బాగాలేదు అని చెప్పి మనం ఎన్ని జాబులు మారుతున్నాం. బట్ వాళ్ళకి ఇది ఒకటే జాబ్. ఇంత క్లైమేటిక్ కండిషన్లో కూడా వాళ్ళు ఎంతో గ్రేట్. వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ప్లస్ ఇండియా కోసం అయిపోయింది చూడండి లేక్.
చూడండి మంచు కరిగిన వాటర్ ఎంత క్లారిటీగా వస్తుందో. రెండు గంటల సమయం అక్కడే గడిపి తిరిగి వెళ్తున్న సమయంలో రోజంతా గడిపిన కొత్త అనుభవాలను తలుచుకుంటూ తవాంగ్ టౌన్కి రీచ్ అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. ఇక తవాంగ్ టౌన్లో భోజనం విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువగా బీహారీ హోటల్స్ ఉంటాయి. భోజనానికి ఏమీ ఇబ్బంది ఉండదు. 150 రూపాయల్లో చక్కటి శాకాహార భోజనం దొరుకుతుంది. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ కొట్టడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.